నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ ఎగ్జామ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ మౌలిక అంశాలు వివరణ తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan టైప్ చేసి చూడండి. విపత్తు నిర్వహణ పరిచయం. ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఏదో ఒక విపత్తు సంభవిస్తూ ఉంటుంది. దీనికి భారతదేశం అతీతం కాదు. విపత్తు సంభవించడానికి భౌగోళిక, వాతావరణ వంటి ప్రత్యేక పరిస్థితులతో పాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణమవుతున్నాయి. ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల కిలోమీటర్లు ప్రవహించే జీవ నదీ వ్యవస్థ, వీటి వల్లే భారతదేశం విపత్తుల బారిన పడుతుందనేది వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులు నిర్మూలించడం వల్ల కాలుష్యం పెరిగిపోవడం, జీవ వైవిధ్యత దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం వంటివి. నేచర్ ప్రొటెక్ట్స్ ఇఫ్ షీ ఈజ్ ప్రొటెక్టెడ్ అనేది నానుడి. కాబట్టి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని అనుసరించాలే కానీ శాసించకూడదన్నది దృష్టిలో పెట్టుకుని మన కార్యకలాపాలు ఉంటే ఈ విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. భూకంపాలు, తుఫానులు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, భూపాతాలు, కొండచర్యలు విరిగిపడడం, భవనాలు కూలడం, రసాయన విస్ఫోటనం వంటి ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా సంభవించి ఊహించని అధిక నష్టాన్ని, ప్రాణాస్తి నష్టాలను కలిగిస్తున్నాయి. మానవుడి చర్యల వల్ల ఋతువుల గమనం మారడం, భూ వాతావరణం వేడెక్కడం, అడవుల నిర్మూలన వల్ల సరైన వర్షపాతం లేకపోవడం లేదా అనావృష్టి ఏర్పడడం వల్ల కరువు, అంటువ్యాధులు, ఆహార కొరత వంటివి నిదానంగా సంభవించిన అవి కలిగించే తీవ్రత ఎక్కువే. మానవుడి చర్యల్లో అతి ప్రమాదకరమైనది ఉగ్రవాదం. ప్రపంచవ్యాప్తంగా 1992 నుంచి 2001 మధ్య కాలంలో వివిధ విపత్తుల వల్ల మరణించిన వారిలో భూకంపాల వల్ల 16% మంది మరణించారు, కరువుల వల్ల 45% మంది, వడగాలుల వల్ల 10% మంది, వరదల వల్ల 12% మంది చనిపోయారు. ఈ ప్రమాదాల తీవ్రతను పరిశీలించిన ఐక్యరాజ్య సమితి 1990-2000 దశాబ్దాన్ని విపత్తు నివారణా దశాబ్దంగా ప్రకటించింది. ఈ కాలంలో అన్ని దేశాలు విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళికను రూపొందించి కృషి చేయాలని సూచించింది. మన దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25 ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి. ఇండియాకు ఉన్న 7,517 కిలోమీటర్ల తీరరేఖలో దాదాపు 5,700 కిలోమీటర్ల పొడవున తుఫాను గురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒరిస్సా, అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా తుఫాను బారిన పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ జీడీపీలో 2% నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 1980-2010 మధ్య కాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో దాదాపు 1,43,039 మంది మరణించారు, కొన్ని లక్షల మంది నిర్వాసితులయ్యారు. నుంచి భారత్లో సంభవించిన ప్రధాన విపత్తులు. తుఫానులు. 1979 అక్టోబర్ 29న ఒరిస్సా రాష్ట్రంలో సంభవించిన తుఫాను, గాలుల వల్ల 10,000 మంది మరణించారు. 1977 నవంబర్ 19 ఆంధ్రప్రదేశ్లో సంభవించిన తుఫాను వల్ల 20,000 మంది మృత్యువాత పడ్డారు. 1999 అక్టోబర్ 29-30లో ఒరిస్సాలో సంభవించిన తుఫాను కారణంగా 9,000 మంది మరణించారు, 18 మిలియన్ల మంది నిర్వాసితులయ్యారు. భూకంపం. 1991 అక్టోబర్ 21న ఉత్తరకాశీలో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 723 మంది మరణించారు. 1993 సెప్టెంబర్లో లాతరు ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 8,000 మంది మరణించారు, మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తమయ్యాయి. మే 22న జబల్పూర్లో సంభవించిన భూకంపం కారణంగా 39 మంది మృత్యువాత పడ్డారు. 1997 మార్చి 29న చమేలి ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా 100 మంది చనిపోయారు. 2001 జనవరి 26న భుజ్, గుజరాత్ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా 10,000 కంటే ఎక్కువ మంది విగత జీవులయ్యారు, మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తమయ్యాయి. భూపాతాలు, కొండచర్యలు విరిగిపడడం. 1991 జూలై నెలలో అస్సాం రాష్ట్రంలో కొండచర్యలు విరిగిపడడం కారణంగా 300 మంది చనిపోయారు, రోడ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 1993 ఆగస్టు నెలలో
నాగాలాండ్ ప్రాంతంలో భూపాతాల కారణంగా 500 మంది మృత్యువాత పడ్డారు. 200 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్డు 5 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. 1998 ఆగస్టు 18 మాల్పా ప్రాంతంలో భూపాతాల కారణంగా 210 మంది చనిపోయారు. చాలా గ్రామాలు ప్రభావితమయ్యాయి. వరదలు 1978లో ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా 3800 మంది మృత్యువాత పడ్డారు. అధిక మొత్తంలో ఆస్తులు నష్టపోయారు. వరదల కారణంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో 2000 మంది కంటే ఎక్కువ మంది మరణించారు. వేలాది మంది ప్రభావితమయ్యారు. 2008లో కోసీ వరదల కారణంగా బీహార్ రాష్ట్రంలో 434 మంది చనిపోయారు. సునామీ 2004 డిసెంబర్ 26న తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన సునామీ కారణంగా దాదాపు 10,000 మంది చనిపోయారు. లక్షలాది మంది ప్రభావితమయ్యారు. విపత్తులు సంభవించిన తర్వాత సరైన స్పందన లేక జరగాల్సిన దానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా ముందుగా పసిగట్టి కొంతమేర నష్టాన్ని తగ్గించవచ్చు. పాశ్చాత్య దేశాల్లో విపత్తులు ముందుగానే పసిగట్టడం, అవి జరిగినప్పుడు త్వరితగతిన స్పందించే పటిష్టమైన వ్యవస్థల వల్ల వారు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అందుకే మన దేశంలో కూడా విపత్తు నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 2005 డిసెంబర్ 23న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర స్థాయిలో స్థానిక విపత్తు నిర్వహణా కేంద్రాలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, SDMA ఏర్పాటు చేశారు. దీంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది విపత్తు నిర్వహణకు కావాల్సిన మానవ వనరులు, అభివృద్ధి, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రూపొందించడం వంటివి చేపడుతుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్స్ ద్వారా విపత్తు నిర్వహణ చేపడుతుంది. ఇటీవల అన్ని పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ ఒక ప్రధాన అంశంగా మారడంతో ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఈ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. అంతేకాక విపత్తులు సంభవించినప్పుడు మనం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అందుకే విపత్తులపై సమగ్ర సమాచారం మీకోసం. భారత్లో విపత్తులకు లోనయ్యే ప్రాంతాలు దాదాపు 59% భూభాగం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. వరదలకు గురయ్యే ప్రాంతం 12% ఉంది. తుఫానులకు గురయ్యే ప్రాంతం 8% ఉంది. 70% భూమి కరువు పీడిత ప్రాంతం. 40 మిలియన్ల హెక్టార్లు వరదలకు గురయ్యే అవకాశం ఉంది. విపత్తు అంటే అకస్మాత్తుగా సంభవించే ఓ సమాజం వ్యవస్థలో అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని, భయానక ఆందోళనను కలిగించే భయంకర సంఘటన విపత్తు అంటారు. విపత్తు అనే పదం డెస్, బ్యాడ్, యాస్టర్, స్టార్ అనే పదాల కలయిక వల్ల ఏర్పడింది. డిజాస్టర్ అనే పదం ఫ్రెంచ్ పదం. దీని అర్థం దుష్ట నక్షత్రం, బ్యాడ్ స్టార్. విపత్తు ప్రధానంగా ప్రకృతి వైపరీత్యం, విపత్తు సంభావిత, ప్రమాదానికి గురయ్యే ఆ ప్రాంత పరిస్థితి, కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. వైపరీత్యం హజార్డ్, ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే శక్తి ఉన్న ప్రమాదకరమైన సహజ లేదా మానవ కార్యకలాపాల పరిస్థితే వైపరీత్యం. హజార్డ్ అనే పురాతన ఫ్రెంచ్ పదం జార్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ప్రమాదకర పరిస్థితి. వైపరీత్యం తీవ్రత పెరిగే కొద్దీ విపత్తుగా మారుతుంది. ఇవి ప్రధానంగా 2 రకాలు. అవి ప్రకృతి సంబంధమైనవి, నేచురల్ డిజాస్టర్స్, మానవ నిర్మితమైనవి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు భూకంపాలు, వరదలు, సునామీలు, తుఫానులు, అగ్ని పర్వత ఉద్భేదనాలు, కరువు, భూపాతాలు, కొండచెర్లు విరిగిపడడం, మంచు తలలు విరిగిపడడం. మానవ నిర్మితమైన డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, రోడ్డు ప్రమాదాలు, అంటువ్యాధులు, అగ్ని ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, ఉగ్రవాదం, పౌర సంఘర్షణ, పంట విచ్ఛిత్తి. ప్రకృతి వైపరీత్యాలు భౌగోళిక, వాతావరణ కారణాల వంటి సహజ విషయాల వల్ల కలిగే వైపరీత్యాలే ప్రకృతి వైపరీత్యాలు. ఉదాహరణకు
భూకంపాలు, తుఫానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనలు, వరదలు, కొండచర్యలు విరిగిపడడం, కరువు, చీడపీడలు ఎక్కువ కావడం మొదలైనవి. మానవ నిర్మిత వైపరీత్యాలు. ఈ వైపరీత్యాలు మానవుడి చర్యలు, నిర్లక్ష్యం వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకు రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణలు మొదలైనవి. వైపరీత్యాలు అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితి ఆధారంగా క్రింది రకాలుగా వర్గీకరించారు. భౌగోళిక సంబంధ వైపరీత్యాలు, జియోలాజికల్ హజార్డ్స్, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, కొండచర్యలు విరిగిపడడం, కరువు, చీడపీడలు ఎక్కువ కావడం. జల వాతావరణ సంబంధమైన వైపరీత్యాలు, తుఫానులు, వరదలు, టొర్నాడోలు, కరువు, వడగండ్ల వాన వంటివి. మంచు చర్యలు విరిగిపడడం. పర్యావరణ సంబంధమైనవి, ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, అడవులు నశించడం, వాతావరణ కాలుష్యం, ఎడారులు పెరిగిపోవడం, చీడపీడల సంక్రమణ. జీవ సంబంధ విపత్తులు, బయోలాజికల్ హజార్డ్స్, అంటువ్యాధులు, ఆహారం కలుషితం కావడం, జంతువుల నుంచి వ్యాధులు వ్యాప్తి చెందడం. పారిశ్రామిక రసాయన విస్ఫోటనాలు, కెమికల్ హజార్డ్స్, రసాయనాలు వెలువడడం, చమురు ఎక్కువగా ఒలికిపోవడం, అణు దుర్ఘటనలు, పారిశ్రామిక విస్ఫోటనాలు మొదలైనవి. ప్రమాద సంబంధమైనవి, రోడ్లు, అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలడం, అడవుల్లో మంటలు, బాంబులు పేరడం. సాంఘిక వైపరీత్యాలు, సోషల్ హజార్డ్స్, పట్టణాల్లో మురికివాడల్లో చెత్తా చెదారం పెరిగిపోవడం వల్ల వరదలు రావడం, అంటువ్యాధులు ప్రబలడం. విపత్తు సంభావ్యత. విపత్తు సంభావ్యత అంటే ఓ సమాజం, వ్యవస్థ, నిర్మాణం, భౌగోళిక ప్రాంతంలో ఉండే గాయపడదగిన లేదా ప్రమాదానికి లేదా విపత్తుకు గురయ్యే అవకాశం ఉండే పరిస్థితి. ఇది ఆ ప్రాంతంలో నివసించే ప్రజల ఆర్థిక పరిస్థితి, వయసు, పేదరికం, నిరక్షరాస్యత, సరైన అవగాహన లేకపోవడం, పట్టణీకరణ, జనాభా పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. దీన్నే 2 రకాలుగా వర్గీకరించారు. భౌతిక విపత్తు సంభావ్యత, ప్రమాదం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న భౌతిక నిర్మాణం లేదా వ్యవస్థ లేదా సమాజం. 2 సామాజిక ఆర్థిక విపత్తు సంభావ్యత, ప్రజల జీవన స్థాయి, ఆర్థిక పరిస్థితి కూడా విపత్తులను కలిగిస్తుంది. చాలా మంది ప్రజలు ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో, అగ్ని ప్రమాదాలు తరచుగా జరిగే ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదం సంభవిస్తే సులభంగా దానికి లోనవుతారు. కెపాసిటీ, సమర్థత. విపత్తు సంభవించినప్పుడు వ్యక్తులు లేదా సమూహాలు కలిగి ఉండే లక్షణాలు. అవి ధైర్యంగా ఎదుర్కొనడం, నివారించగలగడం, త్వరగా కోలుకోవడం వంటివి. ఇది ప్రజల ఆర్థిక, సామాజిక స్థాయి, అవగాహన నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. విపత్తు ఉపశమనం. విపత్తు సంభవించిన తర్వాత దాని తీవ్రతను, మళ్ళీ విపత్తుకు లోనయ్యే పరిస్థితిని తగ్గించి త్వరగా మామూలు స్థితికి రాగలడం. ఉదాహరణకు కరువు పీడిత ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే చర్యల వల్ల భవిష్యత్తులో రాబోయే నీటి ఎద్దడిని ఎదుర్కోవడం. తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం, పునర్నిర్మాణం కలిగించడం. విపత్తు నిర్వహణ అంటే ఒక విపత్తుకు ముందు, విపత్తు సంభవించినప్పుడు, విపత్తు తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, కార్యకలాపాలు సమాహారమే విపత్తు నిర్వహణ. దీనిలో సంసిద్ధత, ప్రతిస్పందన, ఉపశమనం, పునర్నిర్మాణం, పునర్నివాసం వంటివి ఉంటాయి. డిజాస్టర్ ప్రోన్నెస్, విపత్తుల వల్ల నష్టపోయే లేదా ప్రభావితమయ్యే ప్రాంతం. డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, విపత్తు సంభవించడానికి ముందుగా సంసిద్ధంగా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం. సమూహం లేదా జాతి, కమ్యూనిటీ. ఒక నిర్దిష్ట ప్రాంతంలో గ్రామం, పట్టణం, స్థానికంగా గుర్తింపు ఉండి ఒకే జీవన విధానం కలిగి నివసించే ప్రజల సమూహం. ప్రథమ స్పందకులు, ఫస్ట్ రెస్పాండర్స్. ఏదైనా విపత్తుకు వెంటనే లోనయ్యేవారు. అలాగే ఆ విపత్తుకు ప్రథమంగా స్పందించి సహాయక బృందాలు, ప్రభుత్వ సంస్థలు చేరుకోకముందే తగిన ఉపశమన కార్యక్రమాలు చేపట్టేవారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ షేర్ చేయండి. థ్యాంక్స్.